శ్రీశైలం వచ్చిన వారికి ఈ లొకేషన్ సుపరిచితమే కదా. ఇది శ్రీశైలం నుంచి బయట వైపుకు వెళ్తున్నప్పుడు వ్యూ. ఇక్కడ మనకి రైట్లోనే టోల్ గేట్ ఇంకా చెక్ పోస్ట్ ఉంటాయి. అది క్రాస్ చేసుకుని మనం శ్రీశైలం నుంచి బయట వైపుకి అంటే శిఖరం వైపుగా వెళ్తున్నాము. శ్రీశైలంలో శ్రీ మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవార్ల దర్శనం అయిపోయిన తర్వాత సైట్ సీయింగ్ కోసం వెళ్తారు. మోస్ట్ కామన్లీ శ్రీశైలంలో ఉన్న ఆటో వారు, జీప్స్ వారు సైట్ సీయింగ్ అని చెప్పేసి యాత్రికుల్ని తీసుకువెళ్తారు. ఆ సైట్ సీయింగ్లో భాగంగా శ్రీశైలం లోకల్లో మల్లమ్మ కన్నీరు, గోశాల, ఇక ఆ తర్వాత శ్రీశైలం చెక్పోస్ట్ దాటుకుని సాక్షి గణపతి, హాటకేశ్వరం, పాలధార, పంచదార, శిఖరం వంటి ప్రదేశాలన్నీ కవర్ చేసి తిరిగి తీసుకొచ్చి శ్రీశైలంలో డ్రాప్ చేసేస్తారు. ఇప్పుడు మనం చూస్తున్న టర్నింగ్ని రామయ్య టర్న్ అంటారు. ఈ టర్న్ తీసుకుని కాస్త ముందుకు రాగానే రైట్లో మనకి చిన్న గుడిలాగా కనిపిస్తుంది. ఇక్కడ ఉంది కదా, ఈ ఆలయాన్నే బాలశివయ్య గుడి లేదా బాలేశ్వర స్వామి ఆలయం అంటారు. దీంట్లో ఉన్న శివలింగం కూడా అచ్చు మల్లికార్జున స్వామిలాగే చాలా చిన్న ఆకారంలో ఉంటుంది. శ్రీశైలంలోని లోకల్స్ బాలశివయ్యని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించుకుంటారు. టూర్ ప్యాకేజ్లో తీసుకెళ్లే ఆటో వారు కానీ, జీప్ వారు కానీ బాలశివయ్య గుడి గురించి ఎటువంటి ప్రస్తావన ఉండదు. ఇక కొంతమంది ఈ ప్యాకేజ్లో డ్యామ్ సైట్ని కూడా ఇంక్లూడ్ చేస్తారు. కొంతమంది అదనపు ఛార్జెస్తో డ్యామ్ సైట్కి కూడా తీసుకెళ్తారు. ఈసారి మీరు శ్రీశైలం వచ్చినప్పుడు ఓన్ వెహికల్తో మనకి రామయ్య టర్న్ నుంచి శ్రీశైలంలోకి వెళ్ళేటప్పుడు కానీ, లేదంటే శ్రీశైలం నుంచి బయటికి వచ్చేటప్పుడు ఈ రామయ్య టర్న్ రాగానే బాలశివయ్యను దర్శించుకోండి. ఇప్పుడు మనం శ్రీశైలం నుంచి టువర్డ్స్ శిఖరం వైపు వెళ్తున్నాము. బాలశివయ్య గుడి దాటి కాస్త ముందుకు రాగానే మనకి రైట్లోనే దర్శనమిస్తుంది సాక్షి గణపతి దేవాలయం. ఇక్కడే ఫారెస్ట్ వారు పార్కింగ్ కూడా అరేంజ్ చేశారనమాట. అలాగే రెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయి. శ్రీశైలానికి వచ్చిన వారు తప్పనిసరిగా సాక్షి గణపతి దేవాలయానికి వచ్చి సాక్షి గణపతుల వారిని దర్శించుకుని వారి గోత్రనామాలు చెప్పి పూజ జరిపించుకుంటారు. సాక్షి గణపతుల వారు గోత్రనామాలను నోట్ చేసుకుని వీరు శ్రీశైలానికి వచ్చారు అనే విషయానికి ఆయన సాక్షిగా ఉంటారట. అందుకే ఈ గణపయ్యను సాక్షి గణపతి అంటారు. ఇక సాక్షి గణపతి దాటుకుని ముందుకు వెళ్తుంటేనే వస్తుంది మనకి పాలధార, పంచదార ఒకవైపు, ఇంకొక వైపు హాటకేశ్వరం. సాక్షి గణపతి దేవాలయం దాటి ఈ టర్న్ తీసుకున్నామంటే చాలు, రోడ్ అంతా స్ట్రెయిట్గా ఉండి ఒక బ్యూటిఫుల్ వ్యూ కనిపిస్తుంది. యాక్చువల్గా శ్రీశైలం నుంచి శిఖరం వైపు వెళ్ళేటప్పుడు ఒక 9 ప్రదేశాల వరకు చూడదగినవి ఉంటాయి. ఇలా వాహనాల రద్దీ కనిపించిందంటే మనం హాటకేశ్వరం చేరుకున్నట్టే. ఈ కుడివైపు చూడదగ్గ ప్రదేశాల్లో హాటకేశ్వరం, గోశాల, భీముని కొలనుకు వెళ్ళే దారి, లలితాదేవి పీఠం ఉంటాయి. ఇంకా ఎడం పక్క పాలధార, పంచదార. ఈ ప్రదేశాన్నే ఫలధార, పంచదార అని కూడా అంటారు. ఇక్కడ అంతా స్టాల్స్ ఉంటాయి, చిన్న చిన్న స్టాల్స్. అక్కడ ఉన్న మూలికలు లాంటివి చక్కగా మనం పర్చేస్ చేసుకోవచ్చు. కిందకి దిగి వెళ్తే మనకి శంకర భగవత్పాదుల వారు తపస్సు ఆచరించిన ప్రదేశం కూడా ఉంటుంది. అందుకే వారి గుర్తుగా ఇక్కడ వారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక ఈ ప్రదేశాన్ని దాటుకుని ముందుకు వెళ్ళామంటే శ్రీశైలం ముఖద్వారానికి చేరుకుంటాము. ఇటు ఆంధ్ర వైపు నుంచి వచ్చే వాహనాలైనా, ఇటు తెలంగాణ వైపు నుంచి వాహనాలైనా సరే ఇక్కడ ముఖద్వారం వద్దే కలిసి 2 వైపుల నుంచి వచ్చే వాహనాలు ఇలా శ్రీశైలంలోకి వెళ్తాయి. ఈ లెఫ్ట్లో కనిపించేది కూడా ఒక చూడదగ్గ ప్రదేశమే. ఇదే ఫారెస్ట్ వారి గెస్ట్ హౌస్. ఈ గేట్ పక్కనే ఉన్న చిన్న దారి గుండా వెళ్తే మనకి ఇలాగా ఒక వ్యూ పాయింట్ కోసం కన్స్ట్రక్ట్ చేసిన ఐరన్ కన్స్ట్రక్షన్ ఒకటి కనిపిస్తుంది. ఇక్కడి నుంచి చూస్తే మనకి నల్లమల ఫారెస్ట్ ఒక బ్యూటిఫుల్ వ్యూతో పాటు డ్యామ్ కూడా కనిపిస్తుంది. ఈ ప్రదేశాన్ని గురించిన డీటెయిల్డ్ వీడియో మన ఛానల్లో ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. అండ్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ ప్రదేశాన్ని కూడా సందర్శించండి. ఈ గెస్ట్ హౌస్ దాటగానే ఎదురుగా కనిపించేదే ముఖద్వారం. ఇక్కడే బయలు వీరభద్ర స్వామి వారిది ఒక పెద్ద విగ్రహం ఉంటుంది. శ్రీశైల క్షేత్రానికి బయలు వీరభద్ర స్వామి వారే క్షేత్రపాలకుడు. అందుకే ముఖద్వారం వద్ద ఇలా పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. శ్రీశైలం లోపల కూడా అతి పురాతన బయలు వీరభద్ర స్వామి ఆలయం, అందులో ఒళ్ళు గొగురు పొడిచే విధంగా బయలు వీరభద్ర స్వామి అతిపెద్ద రాతి విగ్రహం ఉంటుంది. ఆ బయలు వీరభద్ర స్వామి ఆలయం వద్దనే చెట్టులో
ఒక కొమ్మ నందీశ్వర్లు వారి ఆకారంలో ఫామ్ అయిన మహత్యాన్ని మనం చూడొచ్చు. ఈ మహిమాన్విత ప్రదేశం గురించి, రక్త పుష్ప వృక్షంలో ఉన్న మహత్యంని గురించి కూడా నేను డీటెయిల్ వీడియోస్ చేసి ఉంచాను. ఇక్కడే వాహన పూజ కూడా జరుగుతుంది. అన్ని డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ని క్లిక్ చేసి రిలేటెడ్ వీడియోస్ చూడగలరు. ముఖద్వారం వీరభద్రస్వామి విగ్రహం దాటుకుని శిఖరం వైపు వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ఒక బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ వస్తుంది. ఇక్కడ కూడా మనం కాసేపు టైం స్పెండ్ చేసి చక్కటి అనుభూతిని పొందొచ్చు. బ్యూటిఫుల్ వ్యాలీతో పాటు విస్తారమైన నల్లమల్ల అడవిని కూడా చూడొచ్చు. ఇక ఈ పైకి ఎక్కుతుంటే లెఫ్ట్లోనే ఉంటుంది నంది టర్న్. ఈ ప్రాంతంలో కూడా కాసేపు టైం స్పెండ్ చేస్తే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ తర్వాత నంది టర్న్ దాటుకుని ఇంకొక టర్న్ తీసుకుని కాస్త ముందుకు వెళ్తే వస్తుంది శిఖరం. శ్రీశైల క్షేత్రం అంతా కూడా భక్తి ఆధ్యాత్మికతలతో పాటు ప్రకృతి ప్రేమికులను కూడా ఎంతగానో పరవశింపచేస్తుంది. ఈసారి శ్రీశైలం వచ్చినప్పుడు వీలు కుదిరించుకుని నేను చెప్పిన చిన్న చిన్న లొకేషన్స్ని కూడా మిస్ కాకుండా సందర్శించండి. అద్భుతమైన ఆధ్యాత్మిక ఆనందంతో పాటు ప్రకృతి రమణీయతను కూడా ఆస్వాదించండి. మాటల్లోనే శిఖరం కూడా చేరుకున్నాము. నెక్స్ట్ వీడియోలో శిఖరేశ్వర ఆలయం శిఖర దర్శనం గురించిన మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మళ్ళీ కలుద్దాం శ్రీశైలానికి సంబంధించిన ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో. అప్పటి వరకు అందరికీ నమస్కారం. జై హింద్.